హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనం ఈరోజు కాకరకాయ పులుసు తయారు చేసేద్దాం. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. కాకరకాయ అసలు చేదే లేకుండా కర్రీ సూపర్ టేస్టీగా వస్తుంది. దీనికోసం ముందుగా కాకరకాయలను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి 1 ఇంచు మందంతో ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. మొత్తం కాకరకాయలను ఇదే విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ మందం ఉంటే సరిపోతుంది. 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 ఇంచు మందంతో కట్ చేసిన కాకరకాయ ముక్కలను వేసి 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి వేయించాలి. కాయలు 60% ఉడికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అడుగంటుతాయి చూసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. కాకరకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటమనేంత వరకు వదిలేయాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెబ్బల కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజ్ టమాటాల తరుగు వేసి వేయించుకోవాలి. టమాటా మెత్తబడేంత వరకు ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత గరిటతో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. మనం ముందుగానే 60% రోస్ట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. కారం బాగా కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా గరిటతో కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకోవాలి. గరిటతో ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కాకరకాయ పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలుతుంది. కాకరకాయ బాగా ఉడికిన తర్వాత ఈ టైంలో 2 టీ స్పూన్ల బెల్లం తురుము వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకోవాలి. అంతే అండి, మన కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. అస్సలు చేదే ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.